ఏం హామీ ఇచ్చారు? ఎస్ కళ్యాణ్, మీరు చెప్పినట్టుగానే కూడా చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది కామెంట్లు చేయడము, ఫోన్లు చేయడము, ఎందుకు ఆ తల్లి పిల్లలకు న్యాయం జరగలేకపోతుంది, జరిపించలేకపోతున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు మర్చిపోయారు అని కూడా చెప్పుకొచ్చారు చాలా వరకు కామెంట్లు. తల్లి పిల్లల్ని మొత్తానికి మర్చిపోయారా, అంతా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇటు మీడియా వ్యవస్థ కావచ్చు, ఇక ఇంతటితోటి క్లోజ్ అయినట్టేనా అని కూడా బాధపడ్డ దాఖలాలు కూడా చూసాం. కానీ ఎప్పుడు కూడా ఆర్టీవీ మర్చిపోలేదని మరోసారి రుజువయ్యింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు విజయారెడ్డి ఇద్దరు పిల్లలు బలవన్ మరణానికి పాల్పడ్డప్పుడు విజయారెడ్డి భర్త తనొక షాక్ లో ఉండి ఎటువంటి సమాధానం చెప్పలేక నోరు విప్పలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. తరువాత విజయారెడ్డి తల్లి ఇటు సురేందర్ రెడ్డి పైన చేస్తున్నటువంటి ఫోర్స్ కావచ్చు, సురేందర్ రెడ్డిని బెదిరించిన బెదిరింపులు కావచ్చు, ఆ తర్వాత సురేందర్ రెడ్డికి అర్థమయ్యి అప్పుడు అనుమానం మొదలయ్యి నా భార్య పిల్లలు బలవన్ మరణానికి వాళ్ళంతల వాళ్ళు కఠిన నిర్ణయం తీసుకోలేదు, అలా ప్రేరేపించారు, దానికి కారణం ఎవరై ఉంటారు అని చెప్పేసి నాకు అనుమానం వీళ్ళ మీదే వస్తుంది అని చెప్పి మరోసారి మేడ్పల్లి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. అక్కడ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఫిర్యాదు చేసిన ఎడల కూడా ఎందుకు ముందుకు సాగట్లేదు ఈ కేసు అనే ఒక ఆలోచనతోటి కూడా సురేందర్ రెడ్డి డీజీపీని కలవాలి, నేను కలిస్తేనే నాకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే రోజుకు నాకు కూడా బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను కాపలా కాస్తున్నారు, చాలా మంది నన్ను ఫాలో అవుతున్నారు, ఏ క్షణమైనా నన్ను ఏదైనా చెయ్యొచ్చు, కాబట్టి ఇక్కడ నాకు అనుమానము వ్యక్తమైంది, నా భార్య పిల్లలు ఈరోజు నా కుటుంబమే నాకు దూరం అవ్వడానికి కారణం వేరే వ్యక్తులు ఉన్నారు అంటూ 3 పేర్లు మెన్షన్ చేసిన దాఖలాలు కూడా మనము ఫిర్యాదు కాపీలో అయితే చూసాము. ఆ ఫిర్యాదు కాపీనే నిన్న డీజీపీ ముందు పెట్టడం జరిగింది. డీజీపీ శివధర్ రెడ్డి కూడా వెంటనే స్పందించి దాదాపు ఒక అరగంట సేపు టైం ఇచ్చి ఈ కేసును అంత ఈజీగా మేము వదిలిపెట్టాము, ఎందుకంటే ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా మర్చిపోలేని కేసు, ఇద్దరు పిల్లలు చేతికి ఎదిగిన పిల్లల్ని ఇలా ప్రలోభ పెట్టారు అని చెప్పేసి కూడా డీజీపీ మాట్లాడుకొచ్చారు అని చెప్పేసి సురేందర్ రెడ్డి చెప్పారు. వెంటనే డీసీపీకి, ఉప్పల్ డీసీపీకి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి నిన్న ఆఫ్ ది రికార్డు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయి చెప్పిన విషయం కూడా, డీసీపీని కలిశాము, డీసీపీ మేడ్పల్లి ఏసీపీకి కాల్ చేశారు, ఈ కేసు ముందుకు తీసుకెళ్తున్నాము, ఖచ్చితంగా వీళ్ళ వెనకాల అంటే వీళ్ళు ప్రపంచానికి దూరం అవ్వడం వెనకాల ఎటువంటి వాళ్ళున్నా బయటికి తీస్తాం, ఖచ్చితంగా చర్యలు చేపడతాము అని చెప్పేసి మాట ఇచ్చారు అని చెప్పి సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆందోళన చెందిన వ్యక్తి, ఇద్దరు చేతికెళ్ళి ఎదిగిన పిల్లలు, ఇటు విజయారెడ్డి ప్రపంచానికి దూరం అయ్యారు, అన్యాయంగా ఇదైపోయారు అని బాధపడ్డ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుమానాలకు, వాళ్ళు బాధపడ్డ ఆ బాధకు ఒక సొల్యూషన్ రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా డీజీపీ శివధర్ రెడ్డి రంగంలోకి దిగారు కాబట్టి ఖచ్చితంగా దాని వెనకాల ఎలాంటి వాళ్ళున్నా బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కళ్యాణ్, అయితే నిర్మల, దీనికి సంబంధించి ఇటు అన్న చిరంజీవి కానీ, తల్లి పుష్పలత, విజయారెడ్డి అన్న కానీ, అలాగే పుష్పలత తల్లి కానీ వీరెక్కడైనా మాట్లాడారా? దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? గతంలో మనం చూస్తే కనుక వీళ్ళు ఎన్నోసార్లు మీడియాని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. మీరు ఎందుకు ఇంత లోతుగా వివరాలన్నీ తవ్వే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరగలేదు, అది దురదృష్టవశాత్తు జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డి భర్తనే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తున్నాడు. మరి వాస్తవానికి ఏమీ లేకపోతే సురేందర్ రెడ్డి ఆరోపణలు ఎందుకు చేస్తాడు? గతంలో మాట్లాడిన మాటలని చిరంజీవి ఇప్పుడు ఎందుకు బల్లగుద్ది మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎందుకు ఇంటి పట్ట ఉండడమో, మీడియాని తప్పించుకొని తిరిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మీడియా కొన్ని ఛానళ్లలో మాట్లాడడం కూడా జరిగింది, మీడియా ముందుకు రావడం జరిగింది. ఇటు విజయారెడ్డి అన్న కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులకు గురవుతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ఇటు సురేందర్ రెడ్డే కారణము విజయారెడ్డి నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు తప్ప ఎటువంటి ఆధారాలు అయితే చూపించడం లేదు. ఆధారాలు అడిగేసరికి కూడా మీడియాని మళ్ళీ తప్పే పడుతున్నాడు అక్కడ చిరంజీవి. మీరు డబ్బులు తీసుకున్నారు సురేందర్ రెడ్డి దగ్గర, అందుకే ఇలా మాట్లాడుతున్నారని పలు ఛానల్స్
టీచర్స్ను కూడా నిందించడం జరిగింది, వాళ్ళ పైన గొడవ పడడం కూడా జరిగింది. మరి తన దగ్గర ఎటువంటి రుజువులు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ జిఆర్పి పోలీసులు కావచ్చు, మేడ్పల్లి పోలీసులు కావచ్చు, ఇటు చిరంజీవిని కానీ చిరంజీవి తల్లిని కానీ ఎవరిని కూడా విచారించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. మరి సురేందర్ రెడ్డి పక్కాగా నాకు వీళ్ళ మీదనే అనుమానం ఉంది అని చెప్పి ఎందుకు అనుమానం ఉందో కూడా తను అన్ని ప్రూఫ్స్ తో కూడా బయట పెట్టడం కూడా జరిగింది, అన్ని ఆధారాలు చూపించడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్లినటువంటి బంగారం, వెండి, డబ్బులు, దస్తావేజులకు సంబంధించినటువంటి ఆడియోని కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఎవరైతే ఇవన్నీ తీసుకెళ్లి ఇక్కడ విజయారెడ్డి తల్లికి అప్పచెప్పారో ఆవిడ మాట్లాడిన మాటలు, రేఖ మాట్లాడిన మాటలు కూడా ఆడియో రూపంలో కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చిరంజీవి తల్లి ఇద్దరు కూడా మీడియాని తప్పుపట్టే దాఖలాలు అయితే చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర సురేందర్ రెడ్డే నిందితుడు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళు బయట పెట్టలేకపోయారు. కానీ ఇటు చూసుకున్నట్లయితే మరి వీళ్ళేమన్నా తప్పి అంటే వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ నిందితునిగా సురేందర్ రెడ్డిని నిరూపించడానికి ఎటువంటి ప్లాన్లు చేస్తున్నారనే దాని పట్ల కూడా ఇప్పుడు అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లు కూడా చూస్తున్నాం మనము. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ సురేందర్ రెడ్డికి న్యాయం చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవి కూడా డీజీపీ దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా నేనే దీన్ని హ్యాండిల్ చేస్తాను కాబట్టి డీసీపీతో మాట్లాడతానని చెప్పి నిన్న డీసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. కళ్యాణ్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు భర్త సురేందర్ రెడ్డి తన ప్రాణాలకి ముప్పు ఉందంటూ ఆయన డీజీపీని కలవడం, అలాగే ఈ కేసుని త్వరగా ఒక కోలిక్కి తీసుకురావాలంటూ ఇటు ప్రధానంగా ఆరోపణలు అయితే చిరంజీవి అలాగే తల్లి పుష్పలత వీరిద్దరే మరి ఇంకొక పేరుని జతపరుస్తూ మొత్తంగా ముగ్గురు పేర్లని ఇటు డీజీపీకి అలాగే డీసీపీకి వీరందరికీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి జీఆర్పీ అలాగే లోకల్ పోలీస్ సమన్వయంతో ఈ కేసుని తొందరగానే ఛేదించే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఈ కేసుని కావాలనే జాప్యం చేస్తున్నారు, దీని వెనక ఎవరన్నా ఉన్నారని మీరు భావిస్తున్నారా? విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో పాటు చనిపోవడానికి కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలన్నీ కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.